ఫ్రెండ్స్, వెజిటబుల్ మిక్స్డ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇంతకుముందు కుక్కర్లో అయితే చాలా సింపుల్గా త్వరగా చేసి చూపించాను, కానీ ఇప్పుడు కొంచెం వెరైటీగా చేశాను అనమాట. ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఇలా మొత్తం బిర్యానీ కోసం అని చెప్పేసి వెజ్ బిర్యానీ ఈరోజు సాటర్డే కాబట్టి ఇలా ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. మిక్స్డ్ మొత్తం వెజిటబుల్స్ అయితే ఇలా ప్యాకెట్ వస్తుంది. ఇలా నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. నిన్న వెళ్ళాం కాబట్టి సో మార్నింగ్ చేద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇందులో మొత్తం మటరు, బీన్స్, క్యాలీఫ్లవరు, క్యారెట్ అన్నీ కలిపి మిక్స్ చేసి మొత్తం మనకి ఈ విధంగా అయితే ప్యాకెట్లో వస్తాయి అన్నమాట. ప్యాకెట్ వచ్చేసి నాకు మొత్తం కలిపి హాఫ్ కిలోకి ఎక్కువే ఉంది, 60 రూపీస్ పడింది అనమాట. మనం అన్నీ కలిపి హాఫ్ కిలో తీసుకున్నా 60 రూపీస్ కంటే ఎక్కువే పడుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఇలా మొత్తం తీసుకొని వాటిని అన్నీ ఒకసారి మళ్ళీ కడుక్కొని ఒకసారి మనము పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము వెజ్ బిర్యానీ కోసం అయితే పలావ్ కదా చేసేది. ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా ఓన్లీ మసాలా దినుసులు వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని ఇందులో చెక్క, లవంగం, అలాగే బిర్యానీ పువ్వు, జాజి పువ్వు కొని మనం కొంచెం మన ఇంట్లో కూడా కూరగాయలు, టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసాను అనమాట. ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ అయితే వేసాను. ఇలా వేసేసుకొని మనం మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కడిగి పెట్టాం కదా, అవి ఇందులో వేస్తున్నాం అనమాట. ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెము కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. కొంచెము ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. మీకు తగినంత వేయండి. నేను ఇందులో ధనియాలు, జీలకర్ర 2 కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఉడకబెట్టిన అన్నం మనం ముందే వండి పెట్టుకుంటాం కదా, సో ఆ అన్నం అంతా వేసుకొని ఇలా మొత్తం అంతా ఉడకపెట్టుకున్న అన్నం అంతా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని చల్లుకొని దించితే చాలా టేస్టీగా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక విధంగా కుక్కర్లో చేసినప్పుడు వేరుగా ఉంటుంది. ఇలా మామూలుగా ఫ్రై చేసి ఇలా అన్నం మొత్తం మిక్స్ వెజిటేబుల్ వేసి చేసినా కూడా బాగుంటుందన్నమాట. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నేను ఇంతకుముందు కుక్కర్లో కూడా చేశాను అనమాట. కుక్కర్లో కూడా వెజిటబుల్ రైస్ ఇంతకుముందు చేశాను. చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంది. సో చూసారు కదా, ఫైనల్గా అయితే వెజిటబుల్ రైస్ అయితే ఈ విధంగా ఉంది. కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది కదా. అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకొని తింటే ఎంత బాగుంటుందో. దీనిపైన నిమ్మకాయ చల్లుకొని కీరా ముక్కలతోటి కనుక తిన్నారంటే చాలా బాగుంటుంది. కూరతో పని లేకుండా ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మిక్స్డ్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీ, టేస్టీ అండ్ కలర్ఫుల్ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ రెడీ. ఇప్పుడే మీకు కావాలనుకుంటే ఈ విధంగా చేసి పిల్లలకి అలాగే మీరు చేసి తినండి. చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.